నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్ పెట్టుబడులు తెస్తున్నామంటూ చంద్రబాబు నాయుడు గారు అలానే లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుతున్న మాటలు చూసాము. దావోస్ వెళ్తున్నారు, వస్తున్నారు కేవలం పెట్టుబడులు తేవడానికి అంటూ. ఏం చెప్తారు ఫస్ట్ ఈ పర్యటనకు సంబంధించి? దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ వేదిక ద్వారా ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడికి వస్తారు. ఆయా రాష్ట్రాలకి దేశాలకి కావలసినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి వ్యవహారాల మీద అక్కడికి వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలతో వాళ్ళు సంప్రదింపులు జరుపుతారు, మాట్లాడతారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో దేశాల్లో ఉండేటువంటి వనరులు ఏమిటి, ఆ పెట్టుబడులకు అవకాశాలు ఏంటి, ఏ పరిశ్రమలకు అవకాశం ఉంటాయి, ఏ ఏ పరిశ్రమలు వస్తే బాగుంటుంది, ఆ రాష్ట్ర దేశం అభివృద్ధి చెందిద్ది అనేటువంటి దాని మీద ఆ పారిశ్రామికవేత్తలతో మాట్లాడి వాళ్ళతో సంప్రదింపులు జరుపుతారు. ఇది ఈ వేదిక అనేటువంటిది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటువంటిది ఇటు ప్రభుత్వాలకి, పారిశ్రామికవేత్తలకి, అది పెట్టుబడిదారులకి, ఇతర సినిమా వాళ్ళు, మిగతా వాళ్ళు, ఎంటర్టైన్మెంట్ కి సంబంధించినటువంటి అందరూ కూడా అక్కడికి వస్తారు. అదొక వేదిక, ప్రపంచ వేదిక. అది ఈ డెవలప్మెంట్ లో అందరూ కలిసి ఒక చోట కూర్చొని మాట్లాడుకోవటం అనేటువంటిది ఒక వేదిక. మీకు అందుకనే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ప్రాంతంలో గతంలో మీకు తెలుసో లేదో నాకు తెలియదు, సంతలు ఏర్పాటు చేస్తారు. ఆయా చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల మొత్తానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఎవరైతే వాళ్ళు సేకరించేటువంటి వస్తువులన్నీ అక్కడ తీసుకొస్తారు, కొనుక్కునేటువంటి వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. దీని ద్వారా అన్ని ఒకే చోట దొరుకుతాయి. అలాంటి సంత లాంటిదే ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. దావోసులో ఇది ఏర్పాటు చేయటం అనేది 1970s నుంచి, రెండవ ప్రపంచ యుద్ధం దగ్గర నుంచి ఇది మొదలైనటువంటి అంశము. అప్పటి నుంచి కొనసాగుతుంది. ఇది ఇలాంటి వేదికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగించుకోవటం అనేటువంటిది మంచిది. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ వీళ్ళిద్దరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేయాలి మనం. ఎందుకు అప్రిషియేట్ చేయాలంటే, గత ప్రభుత్వం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అప్పుడు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ ఏమన్నాడు, దావోసుకు పెడితే అక్కడ -డిగ్రీల సెల్సియస్ అట్మాస్ఫియర్ ఉంటది, అక్కడ గడ్డగట్టే చలి ఉంటది, అసలు స్నానం చేయటం కూడా ఇబ్బందే అని మాట్లాడినటువంటి మాటలు కూడా విన్నాం కదా. అక్కడికి వెళ్ళలేమో, ఇబ్బంది ఉంటదని. ఆ విధంగా భయపడి పెట్టుబడులకు మనకు కావాల్సినటువంటి వాటికి తేలేని పరిస్థితి ఆ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బెటరు. చంద్రబాబు నాయుడు 73 ఏళ్ల వయసులో, 74 ఏళ్ల వయసులో మరి ఆ చలిని తట్టుకొని అక్కడ గడిపి వచ్చేసి ఈ రోజున ఉదయాన్నే ఇక్కడ రివ్యూ మీటింగ్ పెట్టాడు ఆంధ్రప్రదేశ్ సెక్రటరేట్ లో. అసలు నిజంగా చంద్రబాబు నాయుడుకి 70 ఏళ్ళ 27 ఏళ్ళు అన్నట్లుంది చంద్రబాబు నాయుడు వ్యవహారం. కాబట్టి ఈ విధమైనటువంటి ఒక ప్రయత్నాన్ని అందరూ అప్రిషియేట్ చేయాలి అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. రైట్ సార్, మీరు అంటున్నట్టుగా ఖచ్చితంగా ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు, మంచి పరిణామమే, చెయ్యాలి కూడా. చెన్నై లాంటి మన పక్క రాష్ట్రాలు కూడా కొన్ని సందర్భాలలో దావోస్లకు వెళ్ళి పార్టిసిపేట్ చేయకపోయినా కూడా వాళ్ళు పెట్టుబడులు తెచ్చుకున్న సందర్భాలను కూడా ఉదాహరించారు ఈ రాజకీయ నాయకులే. వెళ్ళి వచ్చే వరకు మాత్రమే పరిమితం అవుతుంది, కానీ తెచ్చిన పెట్టుబడులేవి, కంపెనీలేవి, అవి ఎక్కడ ల్యాండ్ అవుతున్నాయి అనేది ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ మార్క్గా చూస్తున్నాం. వెళ్ళారు, 23 లక్షల కోట్ల ఎంఓయూలు కుదుర్చుకున్నాం అన్నారు, చాలా సంతోషం. కానీ ఎక్కడున్నాయి అవి? ఎస్, మంచి క్వశ్చన్ అండి. ఇక్కడ దావోస్ వేదికలో ఏం జరుగుతుందంటే ఈ సంప్రదింపులు జరుగుతాయి. ముందు సంప్రదింపులు జరిగిన తర్వాత ఆయా పారిశ్రామికవేత్తలు గిన మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రపోజల్స్ గిన వాళ్ళకి నచ్చితే, వాళ్ళు మన రాష్ట్రానికి రావడానికి గిన వాళ్ళు సిద్ధమైతే అక్కడ ముందు మాటలు జరుగుతాయి, ఆ తర్వాత ఎంఓయూలు జరుగుతాయి. ఈ ఎంఓయూలు జరిగినటువంటి వాటిల్లో ఆ ఎంఓయూలు సంబంధించినటువంటి వ్యవహారం తర్వాత ఏం జరుగుద్ది అని అంటే, ఆ ఎంఓయూలు చేసుకున్నటువంటి కంపెనీలకు సంబంధించి ఇది ఒప్పందం మాత్రమే. మన ప్రభుత్వానికి పారిశ్రామికవేత్తలకు మధ్య జరిగేటువంటి ఒప్పందం మాత్రమే. ఒప్పందం జరిగిన తర్వాత ఆయా పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కు వస్తారు. వచ్చి వాళ్ళ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ఇక్కడ అనువైన పరిస్థితులు ఉన్నాయా, ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుంది, ఏమైనా భూములు ఉచితంగా ఇస్తుందా, ఎంత రేటుకి ఇస్తుంది,
ఇక్కడ వాతావరణం ఏంటి, ఈజ్ ఆఫ్ డూయింగ్ సంబంధించినటువంటి బిజినెస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎలా ఉంటది, ఒకవేళ ఈ ప్రభుత్వం మళ్ళీ మారితే రేపొద్దున వచ్చేటువంటి ప్రభుత్వం వల్ల ఇబ్బందులు ఉంటాయా, ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాత అప్పుడు ఇక్కడ అసలు వాళ్ళు పరిశ్రమను పెట్టాలా వద్దా అనేది మళ్ళీ నిర్ణయం తీసుకుంటారు. ఎంఓయూ అయిపోయింది కాబట్టి 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటి ఎంఓయూలు కుదిరిన మాట వాస్తవం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు కాబట్టి మనం నమ్మాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన చెప్పాడు, ఈ విధంగా ఈ కంపెనీలతో ఒప్పందాలు జరిగినాయని చెప్పారు. మరి వాళ్ళందరూ మన రాష్ట్రానికి ఆహ్వానించారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితిని బట్టి వాళ్ళు పరిశ్రమ పెట్టాలా వద్దా అనేటువంటిది తర్వాత నిర్ణయించుకుంటారు. అయితే ఈ విధంగా ఇప్పుడు వరకు జరుగుతున్నటువంటి ఈ ఎంఓయూలు లేకపోతే దావోస్ లో జరిగేటువంటి ఒప్పందాలు ఎంత మేరకు మెటీరియలైజ్ అవుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే 10 to 15% మాత్రమే గ్రౌండింగ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది యాక్చువల్ గా. ఇదే రాష్ట్ర ప్రభుత్వమైనా అంతే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, అమెరికా అయినా అంతే. ట్రంప్ కూడా వెళ్ళాడు దావోస్ కి, ట్రంప్ కూడా వెళ్ళి వాళ్ళ దేశానికి కావాల్సినటువంటి పెట్టుబడులు వీటికి కావాల్సినటువంటి వాటిని ఆయా పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు. ఎక్కడైనా సరే అమెరికాలోనూ ఆంధ్రప్రదేశ్ లో అయినా గ్రౌండింగ్ సంబంధించినటువంటి పర్సెంటేజ్ ఆఫ్ గ్రౌండింగ్ రిజల్ట్ మాత్రము 10 to 15% మాత్రమే ఉంది. కాబట్టి ఈ 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాల విషయంలో ఎక్కువ గ్రౌండింగ్ కావాలని మనం కోరుకుందాం. చంద్రబాబు నాయుడు కూడా అలాంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి మనం కోరుకుందాం. గతంలో మీరు ఇక్కడ ఇందాక ఒక ప్రశ్న కూడా వేశారు, మరి గతంలో కూడా వెళ్ళొచ్చారు కదా, ఏం తెచ్చారు ఏమిటి అనేటువంటి అసలు వెళ్ళకపోయినా కానీ కొన్ని రాష్ట్రాలకు వస్తున్నాయి కదా అంటే, వెళ్ళకపోయినా మన రాష్ట్రానికి కూడా కొన్ని పెట్టుబడులు వస్తాయి. మొన్నే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అనేటువంటి దాని మీద మనం విశాఖపట్నంలో ఒక సదస్సు నిర్వహించాం. మేము కొన్ని సంస్థల వాళ్ళు పారిశ్రామికవేత్తలు వచ్చారు, కొన్ని ఒప్పందాలు కూడా జరిగాయి. అవి కూడా గ్రౌండింగ్ వెళ్ళేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఇప్పుడు దావోస్కి వెళ్ళింది ఎందుకు? ఒక అంతర్జాతీయ ఫోకస్ ఉన్నటువంటి సంస్థలు ఏవైనా అక్కడికి వస్తే అక్కడ మనం చర్చలు జరిపేదానికి అవకాశం ఉంటుంది, మంచి ఫలితాలు వస్తాయి అనేటువంటిది ఒక ఆశ, అందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి గత సంవత్సరం వెళ్ళినటువంటి దావోస్కి వెళ్ళినప్పుడు ఎందుకు ఒప్పందాలు జరగలేదు, ఎందుకు మనకి గ్రౌండింగ్ కాలేదు? దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గతంలో చెప్పారు. ఏమిటి అని అంటే, గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ లో అసలు ఏ విధంగా కూడా పారిశ్రామికవేత్తలకు అనువైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో లేవు అని వాళ్ళు ఆ ప్రభుత్వ హయాంలో వాళ్ళ యొక్క వ్యవహార శైలిని బట్టి తేలింది. ఉన్నటువంటి వాళ్ళే పారిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ అంటే అడలిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఎవరు వస్తారు? కాబట్టి మొన్న దావోస్కి వెళ్ళి గత సంవత్సరము మా రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం ఉంది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, మేము గెలిచాము, మీకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వం, మీకు అనుకూలమైన ప్రభుత్వం వచ్చిందని ఒక అనుకూలమైనటువంటి బ్రాండింగ్ క్రియేట్ చేయడానికే మన సమావేశాలు సరిపోయినాయి. ఇప్పుడు రెండోసారి సమావేశం సందర్భంగా ఆ అనుకూలమైన వాతావరణం వచ్చింది కాబట్టి 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే దావోస్కి వెళ్ళకపోయినా పెట్టుబడులు రావచ్చు, కొన్ని రాష్ట్రాలకు వచ్చేటువంటి పరిస్థితులు. దావోస్ కు వెళితే ఎక్కువ అవకాశాలు ఉంటాయి అనేటువంటి దాని మీద వెళుతున్నటువంటి పరిస్థితి. దావోస్కి వెళ్ళటం అనేది తప్పు కాదు. వైసీపీ వెళ్ళలేదు కాబట్టి కూటమి వాళ్ళు వెళ్ళకూడదు అనేటువంటిది ఏమి లేదు. కూటమి వాళ్ళు వెళ్ళారు కాబట్టి వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తారు. వైసీపీ విమర్శలు రాజకీయ విమర్శలుగా మాత్రమే చూడాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ వైసీపీనా లేకపోతే టీడీపీనా అన్నది పక్కన పెట్టేస్తే ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఇది మాత్రమే మనం ఇక్కడ ఉండి ఈ సీట్లో ఉండి మనం మాట్లాడాలి. ఎందుకంటే ప్రజల పక్షంగా మాట్లాడాల్సింది బాధ్యత మన మీద ఉంది కాబట్టి. ఇప్పుడు 23 లక్షల కోట్లలో అది ఒక 10% తీసుకుందాం, 15% కూడా వద్దు, 2.3 లక్షల కోట్లు కనుక ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే ప్రస్తుతానికి అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చాలా ఊరటనిచ్చే అంశం. అవి వస్తాయో రాదో తెలియని ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు ప్రభుత్వాలు చాలా న్యూట్రల్గా బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంది అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఎంఓయూలు కుదుర్చుకునే రావాలి, వి హోప్. బట్ అలా కాకుండా వచ్చేస్తున్నాయి, నిరుద్యోగ సమస్య ఇట్లా అయిపోతుంది అట్లా అయిపోతుంది అని చెప్పి తీరా అవ్వకపోతే ఇన్ని కోట్ల మంది, అంటే ఇన్ని కోట్లు వస్తాయి అనుకున్న ప్రజల ఆశల మీద నీళ్లు చల్లినట్లే కదా. స్వర్ణ గారు, ప్రయత్నం చేయకపోవటమే ఫెయిల్యూర్ అండి. ప్రయత్నం చేయటం అనేటువంటిది మొదటి మెట్టు సక్సెస్ లో. ప్రయత్నం చేసిన తర్వాత ఫలితం వచ్చే విధంగా దాన్ని సానుకూలపరుచుకునేటువంటి విధంగా మరింత దానికి అనుకూలమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసుకోవటం అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత.
మీరన్నట్లు సంక్షేమము, రాష్ట్ర అభివృద్ధి, మరి ఈ విధంగా 23 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి ఒక 10% గ్రౌండింగ్ అయ్యాయి అనుకుందాం. ఒకవేళ ఆ విధంగా పెట్టుబడులు వచ్చాయి అనుకున్నాం, ఆ విధంగా పారిశ్రామికవేత్తలు వస్తారు, కొంతమంది పెట్టుబడులు పెడతారు. ఆ విధంగా ఆ పరిశ్రమల ద్వారాగా మనకు రెవెన్యూ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వస్తుందిగా, అది ఉపయోగమేగా. రెండోది ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయిగా. ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన విషయంలో కూటమి పార్టీలు మొన్న ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే తమ పార్టీల యొక్క లక్ష్యం అని ఎన్నికల సమయంలో నారా లోకేష్ హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ 20 లక్షల కోట్ల రూపాయల ఉద్యోగాల కోసమే ఈ విధంగా దావోస్ కి మిగతా పరిశ్రమలు తెచ్చేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఈ విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే, ఇప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఆ విధంగా ఉద్యోగం వచ్చిన జీతాలు వచ్చినటువంటి డబ్బుల్ని ఎక్కడ ఖర్చు చేస్తారు? వాళ్ళ ఇంట్లో దాచిపెట్టుకుంటారా? వచ్చి ఇప్పుడు వాళ్ళ కొనుగోలు ఏదో ఒకటి చేస్తారు. బట్టలు కొంటారా, లేకపోతే బైక్ కొంటారా, కారు కొంటారా, లేదా ఇంకోట, ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి? అన్ని ఆంధ్రప్రదేశ్ లో జరుగుతాయి. ఇప్పుడు మీరందరూ హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి మీరు తెలంగాణ కప్పగొడుతున్నారు. మీ వల్ల ఉపయోగం ఏం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళతోనే మాకు ఉపయోగం. కాబట్టి ఈ పెట్టుబడులు రావాలని కోరుకున్నాం. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అప్పులకు సంబంధించినటువంటి సమస్య, ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా ఉండాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలని కోరుకుంటాం. అందుకు దావోస్ పర్యటన ఉపయోగం అయింది అనేటువంటి ఒక ఆశావాహ దృక్పథంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఉన్నారు. అలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ నెక్స్ట్ ఈడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి గారు చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడాల్సిన అన్ని ఉదాహరణలు ఆయన అక్కడ ఉటంకించారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఏమీ తెలీదు, ఆయన పాత్ర ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఉంటే ఇలా జరగనివ్వరు. ఈ పాయింట్ గురించి మాట్లాడదాం. ఏమంటారు మీరు? తెలీదా సార్ జగన్మోహన్ రెడ్డి గారికి? స్వర్ణ గారు, లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారంలో అసలు ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు, జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంది, జగన్మోహన్ రెడ్డి ఉండడా లేడా, ఇవన్నీ సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు అంటే ఈడీ ఇవ్వాలి, లేకపోతే సిట్ ఇవ్వాలి. ఏమన్నా ఇప్పుడు విజయసాయిరెడ్డి ఈ సర్టిఫికెట్లు ఇస్తే కుదరవు, ఒక మాట. రెండవది ఏంటి అంటే అసలు వెళ్ళింది ఆయన ఎందుకు? సిట్ విచారానికి వెళ్ళాడు. వచ్చి బయటకు వచ్చి ఏం చెప్పాడు? రాజకీయాలు చెప్పాడు. ఏమన్నా ఈడీ వాళ్ళు ఏమన్నా ఎన్నికల కమిషనా, లేకపోతే ఏమన్నా జాతీయ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏమన్నా ఉత్సుకతతో అబ్బా నువ్వు రా, నువ్వు బాగా చెప్తావు మీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి అని ఏమన్నా విజయసాయి రెడ్డిని పిలిచారా? పిలిచి నువ్వు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మానేసావు, ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చావు అని అడిగారంట. ఎందుకు ఈడీ వాళ్ళకి ఇది అవసరమా? అదే విధంగా మీరు ఒక్క అంశాన్ని గమనించండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నమ్మేటువంటి ఒక విషయం ఏంటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా చీమ చుట్టుక్కుమనేటువంటి పరిస్థితి కూడా లేదు. సెంట్రలైజ్డ్ కరప్షన్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి కేంద్రంగానే లిక్కర్ స్కామ్, ల్యాండ్ స్కామ్, శాండ్ స్కామ్, మైనింగ్ స్కామ్, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కేంద్రంగానే జరిగినాయి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయము. జగన్మోహన్ రెడ్డి కోటరీ ఎవరైతే ఉన్నారో సామంతరాజులుగా 5 ఆ కోటరీలో ఈ విజయసాయి రెడ్డి కూడా ఉన్నాడు. అందుకనే ఇప్పుడు ఆయన ఎంత మేరకు ఏం చెప్తున్నాడు అంటే, ఇది నేను రెండవ వ్యక్తిగా లేను, నెంబర్ 2గా లేను, నెంబర్ 2గా లేను అని ఈయన ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు. నువ్వు నెంబర్ 2గా లేవు అనేటువంటిది ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ రోజున తెలుసు కదా, అందరికీ తెలుసు కదా నువ్వు ఏ విధంగా వ్యవహరించావు, విశాఖపట్నంలో భూములు కుంభకోణాలు ఏ విధంగా చేసావు, జగన్మోహన్ రెడ్డి యొక్క అతని సహాయ సహకారాలని అడ్డం పెట్టుకొని కోటరీలో నెంబర్ 2గా ఉండి ఏ విధంగా మీ కూతురు వీళ్ళందరూ భూములు స్కాములు చేశారు, మీ వియ్యంకుడు ఏ విధంగా కోర్టులు ఆక్రమించేశారు, ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి విషయాలు. ఇప్పుడు సుతపూస మాటలు చెప్తే ఎట కుదిరిద్ది? అదే విధంగా విజయసాయి రెడ్డి తను చెప్పినటువంటి మాటలకు కాంట్రడిక్టరీగా ఈ రోజు చెప్తున్నారు. ఏంటి అని అంటే, అసలు సిట్టు విచారణ, అసలు లిక్కర్ స్కామ్ ఎలా బయటకు వచ్చింది? విజయసాయి రెడ్డి మాట్లాడిన తర్వాతే. విజయసాయి రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో పెద్ద లిక్కర్ స్కామ్ జరిగింది, ఆ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి విషయంలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతనే మొత్తం చేశాడు, అతని వెనకాల అప్పుడు ప్రభుత్వం ఉంది, మిథున్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు, ఇవన్నీ ఫస్ట్ చెప్పిందే విజయసాయి రెడ్డి. సిట్టుకి విధమైనటువంటి ఉప్పందించాడు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్టు వేసింది. ఆ తర్వాత 2 సార్లు విచారణకు వెళ్ళాడు. సిట్టు విచారణకి 2 సార్లు విచారణకు వెళ్ళి కూడా చాలా విషయాలు నేను చెప్పాను, ఇంకా అవసరమైతే కూడా చెప్తాను, నేను విజిల్ ప్లోయర్ని అని చెప్పాడు. ఇప్పుడు వచ్చి చెబుతాడు
ఢిల్లీకి వెళ్ళి అది మన హైదరాబాద్ లో ఈడీ వాళ్ళ విచారణకి వెళ్ళి ఏం చెప్తున్నాడు, అసలు లిక్కర్ స్కామ్ ఏం జరగలేదని నేను అనుకుంటున్నాను. మరి అప్పుడు ఏం చెప్పావు సిట్టు ముందు, ఇప్పుడు ఏం చెప్తున్నావు అంటే పొంతన లేనటువంటి మాటలు చెప్తున్నాడని. నేను ఒకటి చెప్తున్నాను, నేను ఎంఎస్సి సైకాలజీ చేశాను. నేను ఒక సైకాలజీ చదివినటువంటి వ్యక్తిగా చెప్పేటువంటి మాటలు ఏంటంటే, విజయసాయి రెడ్డి ఈడీ విచారణలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లిక్కర్ స్కామ్ లో అనేకమైనటువంటి ఆధారాలు విజయసాయి రెడ్డి లోపల ఇచ్చేసి వచ్చి బయటికి వచ్చిన తర్వాత దానికి కాంట్రడిక్టరీగా బయట ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి విధంగా ఈ మాటలు చెప్తున్నాడు అనేటువంటిది ఆయన మాట తీరును బట్టి సైకాలజీ చదివినటువంటి వ్యక్తిగా నాకు అర్థమైనటువంటి అంశం. ఇక మీరు నమ్ముతారా లేదా, రాష్ట్ర ప్రజలు నమ్ముతారో లేదో నాకు తెలియదు. ఇది మాత్రం ఖచ్చితంగా అతను తప్పుదారి పట్టించడానికి చెప్పాడు. లోపల అయితే అన్ని వివరాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వ్యతిరేకంగా, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వ్యతిరేకంగా ఆయన అన్ని వివరాలని ఇచ్చి వచ్చాడు. అలాంటి ఒప్పందం మేరకు ఆయన విచారణకి వెళ్ళాడు అని నేను అనుకుంటున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మీరు ఎలా అనుకుంటారు, జ్యోతిష్యం లాగా ఎలా చెప్తారు, నేను సైకాలజీ చదివానని మీరు చెప్తే సరిపోదు కదా అని అంటే, ఒక ఆధారం కూడా చెప్తాను మీకు. అదేంటి అని అంటే, ఈయన ఈ విచారణకి నోటీసులు వచ్చిన తర్వాత ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ఏందో తెలుసా, మీరు ఎక్కడైతే వెనుజులా అధ్యక్షుడు మధురోని ఏ విధంగా అయితే అమెరికా వాళ్ళు అరెస్టు చేసి తీసుకెళ్లారో, అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి కొంతమంది నాయకులు, ప్రజానాయకులు కోటల్లో ఉన్నా సరే అరెస్ట్ అనేటువంటిది జరిగి తీరుతుంది అని ట్వీట్ చేశాడు. ఎవరి గురించి? జగన్మోహన్ రెడ్డి గురించే. కోటరీ గురించి కూడా ట్వీట్ చేశాడు, జగన్మోహన్ రెడ్డి గురించి. అంటే ఈడీ విచారణ జరగబోతుంది, ఈడీ విచారణ తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడని మొట్టమొదటిగా చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే విజయసాయి రెడ్డి. మీకు అందుకనే గమనిస్తే, మనము ఇప్పుడు నేచర్ కూడా సపోజ్ ఒక భూకంపం వస్తుంది అనేటువంటి దాని మీద మన మనుషులకంతా ముందే ఎలుకలు భూమి లోపల ఉండేటువంటి బొరియల్లో ఉండేటువంటి ఎముకలకు ముందే చేసి అవన్నీ బయటకు వచ్చేస్తాయి. అలాగా కొన్ని కుక్కలు కూడా కొన్ని అంశాలను పరిష్కడతాయి. అదే విధంగా ఇప్పుడు సపోజ్ సునామీ వస్తుందంటే సముద్రంలో ఉండేటువంటి చేపలు ఇవన్నీ కూడా బయటకు వచ్చి అవి ఏదో ప్రాణాలను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే ఆ వాతావరణం అంతా ముందుగానే తెలిసిపోయింది. అలాగానే విజయసాయి రెడ్డికి కూడా ఒక నేరాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో గతంలో ఈడీ విచారణలో, సిబిఐ విచారణలో, క్విడ్ ప్రోకోకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ ఎదుర్కొని ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఈడీ విచారణ తర్వాత జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయబోతున్నారు అనేటువంటి మొట్టమొదటి పసిగట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే అతను విజయసాయి రెడ్డి. కాబట్టే ఆ విధంగా ట్వీట్ చేశాడు. కాబట్టి ఆధారాలన్నీ వాళ్ళకి ఈడీ వాళ్ళకి ఇచ్చొచ్చాడు అనేటువంటిది ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఇది కొద్ది రోజుల్లో మనకి ఈడీ ఈ అంశాల విషయంలో మేము రేపే కదా అతన్ని ఈ రోజు విచారిస్తారు. ఎవరిని? మిథున్ రెడ్డిని విచారిస్తారు. అదే విధంగా ఆ తర్వాత కసిరెడ్డిని ఇప్పటికే విచారించారు, మళ్ళీ కూడా విచారిస్తారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన పాత్ర మీద ఈడీ కొన్ని ఆరోపణలు ఫ్రేమ్ చేసేదానికి అవకాశం ఉంటది. జగన్మోహన్ రెడ్డి మీద నేరుగా కేసు ఈడీ నమోదు చేస్తా, లేదు అని అంటే వాళ్ళు ఇచ్చేటువంటి సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ సిట్టు జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదు చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు. కొద్ది నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కేసులో అరెస్టు కాబోతున్నాడు అనేటువంటి సంకేతాలని ఇప్పటికే విజయసాయి రెడ్డి ఇచ్చాడు. సరే, ఒకసారి విజయసాయి రెడ్డి గారు పార్టీని వీడిన తర్వాత సో ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిలో నుంచి ఆయన బయటపడాలంటే ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీ వైపు మొగ్గు చూపుతారు, వెళతారు, జంపింగ్లు ఇవన్నీ మనం వింటూనే ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి గారి విషయంలో కూడా అదే జరిగింది. ఆయన బీజేపీలోకి చేరే అవకాశాలు ఉన్నాయి అంటూ, దాని అర్థము అంటే కూటమిలో భాగంగా ఉన్నారు కాబట్టి కాస్త చంద్రబాబు నాయుడు గారు కూడా ఫర్ అవుతారేమో అని. బట్ నిన్న ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు, నేను ఏదో విశాఖలో ఇన్ని భూములు కొనుక్కున్నానంటూ చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు, వాటిని నిరూపించాలి అని గట్టిగానే ఆయన మాట్లాడారు. అండ్ ఆయన లాస్ట్లో ఒక స్టేట్మెంట్ ప్రకారం చూసినట్లయితే ఆయన రాజకీయాల్లో మళ్ళీ రీఎంట్రీ కాబోతున్నారు అంటూ. ఒకవేళ వచ్చినట్లయితే ఆయన ఏ పార్టీలో చేరతారు? బీజేపీతోనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారితోనో ఆయనకు అంత సత్సంబంధాలు ఉన్నట్లుగా అగ్గుపడడం లేదు అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆయన ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తానని చెప్పాడు. రోజు జూన్ అనేటువంటి ముహూర్తం కూడా చెప్పాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక అంశం ఏంటి అంటే, జూన్ లో ఏముంది అంటే ఆంధ్రప్రదేశ్ లో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ. ఆ 4 రాజ్యసభ స్థానాల్లో మళ్ళీ తాను రాజీనామా చేసినటువంటి
రాజ్యసభకు మళ్ళీ వెళ్ళేటువంటి విధంగా బహుశా బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని ఉండొచ్చు. అందుకని జూన్ అనేటువంటి మాట వాడాడు అనేటువంటిది ఒకటి. ఓకే. రెండో అంశం ఏంటి అంటే చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడు ఎన్టీ రామారావుకి. అదే తరహాలో తాను కూడా జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడుస్తాను అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది జగన్మోహన్ రెడ్డికి చెప్పి మభ్యపెట్టి నన్ను దూరం చేశారు జగన్మోహన్ రెడ్డి కానీ. జగన్మోహన్ రెడ్డి మీద ఏమైనా విమర్శలు చేయొచ్చు, ఎందుకంటే బయటకు వచ్చాడు కాబట్టి వీళ్ళందరి దగ్గర మెప్పు పొందాలంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టాలి. కూటమి వాళ్ళ దగ్గర నుంచి మెప్పు పొందాలంటే జగన్మోహన్ రెడ్డి తిట్టాలి. ఆ తిట్టడం వరకు ఓకే. మరి చంద్రబాబు నాయుడు మీద ఎందుకు విమర్శలు చేశాడు? దీని వెనక ఉన్న కారణం ఏంటి అనంటే దీంట్లో ఉన్న మతలబ్ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తన మీద అక్రమంగా కేసులు పెడుతోంది, తనని వేధిస్తుంది, తన కుటుంబాన్ని వేధిస్తుంది, తన కూతురు మీద కేసులు పెట్టారు, తన వియ్యంకుడి మీద కేసులు పెట్టారు. ఇవన్నీ కూడా ఈ విధమైనటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడాడు. అంటే చంద్రబాబు నాయుడుకి కూటమి ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేస్తున్నాడు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నాను, వైసీపీ నుంచి బయటకు వచ్చాను, నేను బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు నాకు సహకరించట్లేదు, మీరు నా మీద కేసులు పెడుతున్నారు, కాబట్టి మా మీద కేసులు పెట్టకుండా మీరు మా సఖ్యతతో ఉండండి, మా మీద అనవసరంగా మీరు ఇబ్బందులు పెట్టొద్దు అని ఒక రకంగా ఈ విధంగా థ్రెటన్ చేయటం అనేటువంటి ఒక అంశం. రెండవది ఏంటి అని అంటే నేను తెలుగుదేశం పార్టీకి దగ్గరగా లేను, అలాగని తెలుగుదేశం పార్టీతో తొత్తుగా మారి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగాను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగాను ఈ ఈడీకను ఇలాంటి వాళ్ళకి నేను అన్ని వివరాలు వెళ్ళి చెప్పడం లేదు అని తాను తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నానని అని చెప్పుకునేటువంటి ప్రయత్నం. ఇది ఒక మభ్య పెట్టేటువంటి ప్రయత్నం, స్ట్రాటజీ. మూడో ఇంకొక అంశం ఉంది. ఇంకొకటి ఏంటి అంటే భవిష్యత్తులో బహుశా బీజేపీ చాప కింద నీరులాగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. అందుకనే ఒక సింప్టమ్ అనేటువంటి ఒక దాన్ని వదిలాడు విజయసాయి రెడ్డి. ఏం వదిలాడో తెలుసా? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాలేడు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినా అధికారంలోకి రాలేడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. దీనికి కారణం ఏమన్నాడు? ముగ్గురు వీళ్ళు కలిసి ఉంటే రాలేడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. రెండో అంశం ఏం చెప్పాడు? కూటమి కూడా తీవ్రమైనటువంటి అవినీతి కార్యకలాపాలు చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాడు. ఈ విధంగా ఉంటే కూటమి కూడా గెలవదని చెప్పాడు. ఒకవేళ కూటమి విడిపోతే ఏం చెప్పాడో తెలుసా? అసలైన ట్విస్ట్ ఇదే. బీజేపీతో ఎవరు కలిసి ఉంటారో వాళ్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాడు. అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేటువంటి అంశం అంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ సొంతంగా ఈ ఉన్నటువంటి ముగ్గురులో ఒకళ్ళనో ఏమన్నా కలుపుకోనో లేకపోతే సొంతంగానో బీజేపీ అధికారంలోకి రావడానికి తెర వెనక లేకపోతే చాప కింద నీరులాగా ప్రయత్నాలు చేస్తుంది అనేటువంటి ఒక ఫీలర్ ని విజయసాయి రెడ్డి బయటికి వదిలాడు. ఇది తెలుగుదేశం పార్టీకి ఒక అలార్మింగ్ ఒక అంశమే, ఇది వార్నింగ్ లాంటిదే, ఇండికేషన్ లాంటిదే, నో డౌట్. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయని ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కు సంబంధించినటువంటి సిమ్టమ్ ముందుగా పసిగట్టాడో రేపొద్దున 29లో జరిగేటువంటి పరిణామాలను కూడా ఒక సీనియర్ పొలిటీషియన్ గా విజయసాయి రెడ్డి పసిగట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇంకా రెండో అంశం ఏంటంటే అసలు విజయసాయి రెడ్డి రాజకీయాల్లోకి వస్తాడా రాడా, ఆయన ఏ పార్టీలో చేరతాడు ఏంటి, ఇవన్నీ కూడా మీడియాకి పెద్ద ఆందోళన చెందాల్సినటువంటి విషయాలు కాదు అనేటువంటిది నా అభిప్రాయం. అసలు విజయసాయి రెడ్డి వల్ల ఈ సమాజానికి వచ్చే లాభం ఏముందండి? ఆయన రాజకీయాల్లోకి ఉంటే అంటే రాజకీయాల్లో రాకపోతే ఏంటి, ఎక్కడుంటే ఏంటి? రాజకీయాల్లో ఉండటం వల్ల ఇలాంటి క్రిమినల్ మైండెడ్ పీపుల్ వల్ల తీవ్ర నష్టం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ కి. నష్టం జరిగింది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కి. ఏ విధంగా అంటే నేను ఇప్పుడు నెంబర్ 2గా అనేకమైనటువంటి ఈడీ సిబిఐ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు నిందితులుగా ఉన్నటువంటి అరడజన్ సిబిఐ కేసులు, డజన్ సిబిఐ కేసులు, అరడజన్ ఈడీ కేసులు, ఇన్ని నేరారోపణలు ఉన్నటువంటి వీళ్ళు క్విట్ ప్రో క్వో అలాగా ప్రజల ధనాన్ని దోచుకున్నటువంటి వీళ్ళే కదా. ఇదే కదా ఇప్పుడు 5 ఏళ్ళు మళ్ళీ ప్రభుత్వంలో మళ్ళీ దోచుకున్నారు. వీళ్ళ అమ్మాయి ఒక పక్కన భీమిలిలో అసలు సముద్రాన్ని ఆక్రమించేసి బిల్డింగులు కట్టేటువంటి ప్రయత్నం చేస్తున్న ఆవిడ మీద కేసులు పెట్టొద్దట. వీళ్ళ వియ్యంకుడేమో పోర్టులు బెదిరించి రాయించుకుంటున్నారు, ఆయన మీద కేసులు పెట్టొద్దట, ఆయనకేమీ చేయకూడదట. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఎవరిని ఉద్ధరించడానికి, ఏమి ఇలాంటి క్రిమినల్ రాజకీయాలు చేయడానికా? ఆయన ఎవరి కోసం రాజకీయాల్లోకి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదు, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో వాళ్ళని అసలు ఆదరించకూడదు,
వీళ్ళని రాజకీయ పార్టీలు పెంచి పోషిస్తున్నాయంటే రాజకీయ పార్టీలు కూడా క్రిమినల్ మైండ్ తో ఆలోచిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అండ్ మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరులో చెప్పేశారు, నేను 1.5 ఇయర్లో అంటే 2027కి పాదయాత్రతో ప్రజల ముందుకి రాబోతున్నాను అని. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటారు? ఎస్, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అనేటువంటి భ్రమల్లో ఉండొచ్చు. 2019 ఎన్నికలకు ముందు తాను పాదయాత్ర చేశాను కాబట్టి, గెలిచాను కాబట్టి మళ్ళీ పాదయాత్ర చేస్తే గెలుస్తాను అని అనుకోవచ్చు. ఇది ఆ వాస్తవ దూరంగా ఉంది అతని ఆలోచన. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే 2019 ఎన్నికలకు ముందు ఆ రోజున కూటమి ప్రభుత్వము ఫెయిల్యూర్స్, అదేవిధంగా తెలుగుదేశం బీజేపీ విడిపోవటము, కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవటము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భారాలు వేయటం ప్రజల మీద, ఇవన్నిటి మీద అసంతృప్తి ఉంది ప్రజల్లో. వాటి మీద ఆయన ఇలాంటి భారాలు తాను వేయనని, బాధుడు ఉండదని, తాను విన్నాను తాను ఉన్నాను అని, తమ ప్రభుత్వం వస్తే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని నవరత్నాలకు సంబంధించినటువంటి ప్రకటనలు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పాలన అంతా అస్తవ్యస్తంగా ఉందని, అభివృద్ధి లేదని, అప్రజాస్వామికంగా ఉందని, ఆయనకు పరిపాలన చేత కాదని, ముఖ్యమంత్రిగా కూడా పనికిరాడని ప్రజలు తీర్పిచ్చేశారు 2024 ఎన్నికల్లో. అందుకనే 11 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ నేను వస్తే పరిపాలిస్తాను, నేను గొప్పగా పరిపాలిస్తాను అని అంటే నువ్వు ఆల్రెడీ గొప్పగా పరిపాలించలేదు కానీ 11 సీట్లు ఇచ్చి. అయితే మళ్ళీ అధికారంలోకి వస్తాడా రాడనేది పాదయాత్ర వల్ల మాత్రం చెప్పలేం. కానీ ఎలాగా ఆయన అధికారంలోకి వస్తాడా రాడనేటువంటిది మనం చెప్పగలం అంటే, ఈ కూటమి ప్రభుత్వం గిన ఫెయిల్ అయితే, ప్రజలు ఈ కూటమి ప్రభుత్వం వద్దని గిన అనుకుంటే ప్రత్యామ్నాయం ఎవరున్నారు? ఇంకా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఆ విధంగా గతి లేక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎన్నుకోవచ్చు. అలాగని జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే అధికారంలోకి వస్తాడని అనుకోవాల్సినటువంటి పని లేదు. రెండో అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు? ఒక మాట వినండి. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు? నేను సంవత్సరం తర్వాత పాదయాత్ర చేస్తాను, ఆ తర్వాత ప్రజల్లోనే ఉంటాను. అయ్యా, నువ్వు ప్రతిపక్ష నాయకుడికి నువ్వు ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, నువ్వు జనంలో లేననే కదా నువ్వు చెబుతుంది, ఇంకా సంవత్సరం వరకు కూడా రాననే కదా నువ్వు చెబుతుంది. ఏమబ్బా, నీకు ఏమైనా ముహూర్తం కావాలా? నీకు జనంలోకి రావడానికి ముహూర్తం కావాలా? నీకు జనం ఈ విధంగా ఓడించారు, నిన్ను ఘోరంగా ఓడించారు, ప్రతిపక్ష నాయకుడిగా పనికిరావని మూల కూర్చోబెట్టారు. ప్రజల మీద కోపం ఉందా నీకు? ప్రజల మీద ద్వేషం ఉందా? అందుకని ప్రజలు ఈ విధంగా ఇబ్బందులు పడ్డా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా ప్రజల ఇబ్బందులు గురి చేసినా పర్వాలేదు అని చూస్తూ సోద్యం చూస్తూ కూర్చున్నావా? లాస్ట్ లో చివరి సంవత్సరం వచ్చేసి నేను పాదయాత్ర చేస్తాను, నన్ను మళ్ళీ మా ముఖ్యమంత్రిని కూర్చోబెట్టండి, నేను మళ్ళీ మీ నెత్తిని మీద చేతులు పెడతాను, మీ బొగ్గలకు ముద్దులు పెడతాను, ఇలాంటివన్నీ కూడా చెప్పి ప్రజలను మాపి పెట్టడానికా? ఏంటిదంతా? ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యాడు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఫెయిల్ అయ్యాడు. ఇక్కడ పాదయాత్ర చేసిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి అవుతారు, ఇలాంటివన్నీ కూడా భ్రమలో. 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అంటే పాదయాత్ర మాత్రమే ప్రామాణికం కాదు. అప్పుడు బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వం ఫెయిల్ అయింది. అదే విధంగా 1994 నుంచి 99 వరకు తెలుగుదేశం ప్రభుత్వం 10 ఏళ్ళ ప్రభుత్వం మీద ప్రజల్లో విసిగి వేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. అందుకని అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని నిర్ణయం వచ్చేసారు. అందుకని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అదే విధంగా 2014లో తెలుగుదేశం అధికారంలోకి రావడానికి కూడా 2 సార్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు విసిగి వేశారు. మళ్ళీ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం బీజేపీకి అవకాశం ఇచ్చారు, విడిపోయినటువంటి రాష్ట్రంలో ఏదో చేస్తారు. కానీ 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ప్రజలకు సంబంధించినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేసుకున్నాడు. బీజేపీకి వీళ్ళ మధ్య గొడవలు వచ్చాయి, అందుకని జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఇలాంటి పాదయాత్ర వల్ల మాత్రం గెలుస్తాడని భ్రమంలో ఉంటే ఇది కేవలం భ్రమ మాత్రమే. కూటమి ఫెయిల్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డిని గతి లేక గెలిపించుకుంటారు తప్ప, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సింది ఏంటి అంటే, గతంలో ఏం తప్పులు చేశాడు, ఏం తప్పులు చేయడు, ఈ కూటమి ఏం తప్పులు చేస్తోంది, ఆ తప్పులు నేను చేయకుండా ఎలాగ మంచి చేస్తానని చెప్పి మాత్రం ఏదైనా ప్రజల్లో ఒక అనుకూలత చూరగొనేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయాలి. అంతే తప్ప భ్రమంలో ఉండి నిద్రపోవటము నిజమవుతుంది కదా. అదే భ్రమంలో ఉండి నిద్రపోవటం, కళ్ళు మూసుకుంటే 29 వస్తుంది, ఇలాంటి నిద్రపోయి కళలుగా అనేటువంటి ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేస్తే కళల్లోనే ఉంటాడు తప్ప ఇది భ్రమలుగా మిగిలిపోతాయి తప్ప జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాలేడు అనేటువంటిది మాత్రం నేను చెప్తాను. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.